108 టీవీ మిత్రులకు మా శ్రేయోభిలాషులకు శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు శుభాకాంక్షలు. వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ, ప్రకాశం బ్యారేజీకి భారీ వరద. నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ. పేటీఎంకు 840 కోట్ల నష్టం ప్రకటించిన యాజమాన్య సంస్థ. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టాలి, పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచన. అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు, తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కర్ణాటకలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణమ్మ వరద ఉధృతి పెరిగి పరవళ్లు తొక్కుతోంది. దానితో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి నీరు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయానికి 83,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం వద్ద 81,160 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద నీరు పోటెత్తుతూ ఉంది. ఇన్ఫ్లో 7,599 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 5,840 క్యూసెక్కులుగా ఉంది. వరద నీరు పెరుగుతూ ఉండడంతో ప్రకాశం బ్యారేజీలో 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం మధ్యాహ్నానికి ఆయన ఢిల్లీకి బయలుదేరే వెళ్తారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ అమలును సీఎం రేవంత్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుకుని వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీని రేవంత్ ఆహ్వానించనున్నారు. డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ పేటీఎం నష్టాన్ని చవిచూసింది. 840 కోట్ల నష్టం వాటిల్లినట్టు బ్రాండ్ యాజమాన్య సంస్థ ప్రకటించింది. 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ జూన్తో ముగిసిన క్వార్టర్లో 840 కోట్ల నష్టాన్ని సంస్థ వెల్లడించింది. గడిచిన 3 నెలల్లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 33.48% తగ్గి 1,639.1 కోట్లకు పరిమితమైంది. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంపై ఫోకస్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టాలని పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులకు చంద్రబాబు సూచించారు. కేంద్ర పథకాల కింద వచ్చే నిధులను వేటిని వదలొద్దని, రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. ప్రతి ఎంపీ రాష్ట్రంలోని మంత్రులతో కూడా సమన్వయం చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలని ఆదేశించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు రావడంతో ఆలయ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి మహాహారతి, కుంకుమ, పుష్పార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహంకాళి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుందన్నారు. గురువ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వచనం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపూర్ణమైన వర్షాలు పడి రైతాంగము, వ్యవసాయము, ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించే కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ 28 నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, దాని తర్వాత పలార బండ్లు కావచ్చు, మిగతా రంగం కావచ్చు, అంబారీ కావచ్చు, అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు, ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు. మహిళలకు మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీనప్పుడు చాలా మంది అమ్మవారి భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం. ఆ విధంగా అందరి సహకారం సందర్భంగా కోరుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తాం. చూసారు కదా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.